మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనేక రీతుల్లో పాపంలో పడిపోతూ ఉంటాం. దానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే ఒక కారణము మనం చూసుకుందాం. దేవుని యందు భయం లేకపోవటమే మనుషులు ఎక్కువగా పాపంలో పడిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మరి మనం గమనించినట్లయితే లేఖనం ఏం తెలియజేస్తూ ఉందంటే, సామెతల గ్రంథం 9:10 దేవుని యెడల మరి భయము జ్ఞానమునకు మూలం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు అనేది జ్ఞానమునకు మూలమని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా దేవుని యందు భయం ఉంటే మనము ప్రతిదానికి కూడా మనం అసహించుకోగలుగుతాం. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడని మనం గమనించినప్పుడు ఏ పాపం మనం చెయ్యము. దేవుని యెడల భయం అనేది ఉండాలి. సామెతల గ్రంథంలో తెలియజేస్తాడు, ఆ భయం రావాలంటే మొట్టమొదటి దేవుని యందు జ్ఞానం ఉండాలి. కాబట్టి దాన్ని ఎట్లా వెతకాలంటున్నాడు. 2వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 2:3 తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన దాన్ని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటట్టు నీవు గ్రహించదవు, దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించునంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని ఏ విధంగా వెతకాలి? వెండిని వెతికినట్లు వెతకాలి, దాచబడిన ధనమును వెతికినట్లు. అప్పుడే మన జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానము ద్వారా మనకి భయము కలుగుతుంది దేవుని యందు. కాబట్టి ఆ రీతిగా నిర్లక్ష్య వైఖరి తగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఆత్మీయ జీవితాల్లో నిర్లక్ష్యంగా ఉండి పాపములు పడిపోయి వారి జీవితాలు పాడు చేసుకున్నారు. ఉదాహరణ సంసోను చెప్పింది ఏంటి? దేవుడు ఏం చెప్పాడు సంసోన్కి? ఆయన చేసింది ఏంటి? ఆత్మీయత పట్ల భయంకరమైన నిర్లక్ష్యం వహించాడు. తన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు. ఆయన ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ తనకు ప్రారంభమైంది సమస్యలు. తద్వారా చివరికి తను పాపంలో పడిపోయాడు. తను ఏ బలాన్ని అయితే కలిగి ఉన్నాడు దేవుని ఆత్మ ద్వారా, ఆ బలమంతా కోల్పోయింది. తను తీసుకెళ్ళి ఒక గుడిలో కట్టేసి ఆ గుడ్లు పీకేశారు. జీవితాంతం కూడా తను ఒక బానిసత్వం చేశాడు. బికాజ్ ఆఫ్ ఆయన దేవునికి భయపడలేదు కాబట్టి మనుషులందరికీ భయపడేటట్టు దేవుడు చేశాడు. ఒకానొక రోజుల్లో ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి భయపడ్డాడు కాబట్టి మనుషులందరూ ఈయనంటే భయపడ్డారు. ఈయన ఎదుటికి రావటానికి భయపడిపోయేవారు. సంసోనికి దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు, ఆత్మీయ బలాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం గమనించాలి. ఈ సమయంలో వాక్యం వింటా ఉన్నాం. దేవుని యెడల భయం లేకపోవటం వల్ల మనుషులు పాపంలో పడిపోతున్నారు. సమస్త నరులను పరిశీలిస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను పట్టించుకొని నన్ను చూస్తలేదు అనుకుంటాం, కానీ దేవుడు ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నామో పరిశీలిస్తాడు. మన ఆలోచనలు ఎట్లాగా ఉన్నాయి, మన నడక, మన పడక, మన విధానం ఏ విధంగా ఉందో దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. మన యొక్క ఆలోచన పుట్టక మునిపే ఆయనకి తెలుసు. మనకు తలంపు రాక మునిపే మనం ఏమి ఆలోచిస్తున్నాం, ఏం తలంస్తున్నామని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి భయం అనేది కలిగి ఉండాలి. ఆ భయం వలన దేవుడు జ్ఞానం ఇస్తాడు. తద్వారా పాపములు పడిపోకుండా అవకాశం ఉంటుంది. ఆ రీతిగా దేవుని యందు భయభక్తుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. అవును, మీ ఎడల భయం లేకపోవటం చేతనే ప్రభు మేము పాపంలో పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు తోడుగున్న దేవుడు అని, మమ్మల్ని నడిపించే నాయకుడు అని, మా తండ్రి అని మేము ప్రభు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఆ రీతిగా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంటున్నారు, మమ్మల్ని పరిశీలిస్తున్నారు మేము గమనించి ప్రభా మేము పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ఉండుటకు కృప చూపించండి. మా జీవితాలు ఏ పాపంలో పడిపోకుండా మేము ప్రభు పరిశుద్ధంగా ఉండుటకు కృప చూపించండి. పరిశుద్ధతను అత్యంతంగా కోరుకునే దేవుడు ప్రభా, ఆ రీతిగా మేము ఉండుటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరమానుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడు తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.